హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే ఎస్ఐ పీసీ నోటిఫికేషన్ వచ్చింది. దాని యొక్క అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది. ఈ గత ప్రీవియస్లో ఎస్ఐలో కానీ పీసీలో కానీ ఏ రకమైన ప్రశ్నలు అడిగారు అని ఒకసారి మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. అంటే గతంలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ల గురించి మనం ఇప్పుడు వివరిస్తున్నాం. ఓకేనండి. ఎస్ఐపిసిలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మన యొక్క కాన్సెప్ట్. దేంట్లో ఏ సబ్జెక్ట్లో చరిత్రలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ రకంగా అడిగిండు, గతంలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఒకసారి చూడనా, ఏంది ఇది? బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది అనేది మన యొక్క క్వశ్చన్. ప్రీవియస్ క్వశ్చన్ ఇది. బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద పార్టిషన్ ఆఫ్ ద బెంగాల్ టేక్ ప్లేస్? ఏ సంవత్సరం జరిగింది అన్నాడు. ఏమిచ్చాడు ఆప్షన్స్? 1901, 1905, 1911, 1919. మనకు బెంగాల్ విభజన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ కర్జన్. ఎవరు చేశారు నాన్న? లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేశాడు. ఈ లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన ఎందులో భాగంగా చేశాడు? ఏ కారణం చూపించాడు ఈయన బెంగాల్ విభజన అంటే? పరిపాలనా సౌలభ్యం కోసం. ఏమన్నా? పరిపాలన సౌలభ్యం కోసమని చెప్పాడు. ఏం చెప్పాడు ఈయన? పరిపాలనా సౌలభ్యం కోసం బెంగాల్ విభజన అనేది ఎందుకన్నాడంటే, పరిపాలనా సౌలభ్యం కోసం. బెంగాల్ రాష్ట్రం విస్తీర్ణ పరంగా ఎక్కువగా ఉంది, జనాభా ఎక్కువగా ఉంది, పాలన పరంగా సౌలభ్యం కోసం రెండుగా విభజిస్తున్నానని అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి లార్డ్ కర్జన్. ఈయన ఆనాడు బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఈయన ఏ సంవత్సరంలో ఇది జరిగింది అంటే 1905లో. మన ఆన్సర్ ఏంది నాన్న? 1905లో చేసినటువంటి వ్యక్తి ఎవరు? లార్డ్ కర్జన్. ఏంటి రీజన్ చూపించాడు? పరిపాలన సౌలభ్యం కోసం అనే పాయింట్ రీజన్గా చూపించడం అనేది జరిగింది. ఓకేనా నాన్న? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి ఒకసారి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఏమంటున్నానా? కవిరాజు అనే బిరుదు ఏ గుప్త చక్రవర్తికి కలదు? కవిరాజు అనే బిరుదు పొందినటువంటి గుప్త చక్రవర్తి ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్. విచ్ గుప్తా ఎంపరర్ హ్యాడ్ ద టైటిల్ ఆఫ్ కవిరాజా? ఓకేనా నాన్న? కవిరాజు అనే టైటిల్ పొందినటువంటి గుప్తరాజు ఎవరు అనేది మన క్వశ్చన్. ఎవరెవరిని ఇచ్చాడు? సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, స్కందగుప్తుడు, శ్రీగుప్తుడు. ఇలాని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మరి కవిరాజు అనేటటువంటి బిరుదు పొందినటువంటి వ్యక్తి ఎవరంటే మన ఆన్సర్ వచ్చేసి నాన్న సముద్రగుప్తుడు. ఎవరైనా? సముద్రగుప్తుడు. కవిరాజు అనేటటువంటి బిరుదు పొందినటువంటి వ్యక్తులను మనం తీసుకొని చూసినట్లయితే చూడనా, కవిరాజు అనే శాతవాహనుల రాజుల్లోకెల్లా ఎవరు? హాలుడు కూడా కవిరాజు అనేటటువంటి బిరుదు పొందినటువంటి వ్యక్తి. అట్లనే గుప్తులలోకెల్లా కవిరాజు అనే బిరుదు పొందిన వాడు ఎవరంటే సముద్రగుప్తుడు. ఈయన మంచి సంగీత విద్వాంసుడు. ఎవరు నాన్న? సముద్రగుప్తుడు సంగీత విద్వాంసుడు. అట్లాగే ఈయన ఎంతోమంది కవి పండితులను కూడా ఆదరించిండు. మంచి సంగీత విద్వాంసుడు. ఈయనకు గుప్తరాజుల్లోకెల్లా కవిరాజు అనే బిరుదు గలదు. ఎవరికి నాన్న? సముద్రగుప్తునికి. ఓకే, క్లియర్. మరొక ప్రశ్న కనుక మనం తీసుకొని చూసినట్లయితే ఇక్కడ ఏమిచ్చాడు నాన్న? ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద ఆర్య సమాజ్? ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారు అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే ఎవరెవరు ఇచ్చాడు? స్వామి వివేకానందుడు, రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి. ఎవరు కారు? నన్ ఆఫ్ ది ఎబో అని చెప్పాడు. చూడన్నా ఒకసారి. స్వామి వివేకానందుడు స్థాపించింది ఏమిటి అంటే 1896లో రామకృష్ణ మిషన్ స్థాపించాడు. అట్లే 1897లో రామకృష్ణ మఠం స్థాపించాడు. అంటే స్వామి వివేకానంద రెండు స్థాపించాడు, రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం. అట్లనే రాజా రామ్మోహన్ రాయ్
రాజా రామ్మోహన్ రాయ్ 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఏం స్థాపించాడు నాన్న? బ్రహ్మ సమాజం స్థాపించాడు. ఇక మిగిలింది ఎవరు? దయానంద సరస్వతి. మన ఆన్సర్ ఏంది నాన్న? దయానంద సరస్వతి. దయానంద సరస్వతి గారు ముంబాయి కేంద్రంగా, దేని కేంద్రం చేసుకుని? ముంబాయి కేంద్రంగా 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఈయన ఏమంటాడు? గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదం ఇచ్చాడు. గో బ్యాక్ టు వేదాస్ ఎవరి నినాదం అని గతంలో, అది కూడా ఒక ప్రీవియస్ క్వశ్చన్, మనకు ఎమ్మటే ఒక ఆలోచన వస్తుంది, వేదాస్ అనగానే వివేకానందుడు కావచ్చు అని ఒక భ్రమలోకి వెళ్ళిపోతాం. గో బ్యాక్ టు వేదాస్ అన్నది మాత్రం ఎవరు నాన్న? దయానంద సరస్వతి. ఏం స్థాపించాడు? ఆర్య సమాజాన్ని. ఎక్కడ స్థాపించాడు? ముంబాయి కేంద్రంగా. ఏ సంవత్సరంలో స్థాపించాడు? 1875లో స్థాపించాడు. ఓకే నాన్న, క్లియర్? మరొక నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, మరొక క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే మనకు మహాత్మా గాంధీ గారు చేపట్టినటువంటి ఈ దండి యాత్ర దేనికి సంబంధించింది అనేది ప్రశ్న. ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమం అని ఇక్కడ ఇచ్చారు. నాన్న ఇక్కడ మహాత్మా గాంధీ దండి యాత్ర చేసింది ఎందుకంటే శాసన ఉల్లంఘన ఉద్యమంలో భాగంగా చేశాడు. ఏంటిది నాన్న? శాసన ఉల్లంఘన దీంట్లో భాగంగా చేసిండు దండియాత్ర. దండియాత్ర చేసి ఏం చేపట్టాడు? ఇక్కడ దండి అనే గ్రామానికి చేరుకొని అక్కడ ఉప్పు తయారు చేశాడు. అంటే శాసన ఉల్లంఘన ఉద్యమం దేంట్లోది నాన్న? ఉప్పు సత్యాగ్రహమే శాసన ఉల్లంఘన ఉద్యమంలో భాగం. ఈ దండియాత్ర చేసి ఎక్కడికి చేరుకున్నాడు? దండికి చేరుకొని 72 మైల్ అక్కడ దండి అనే గ్రామానికి చేరుకొని ఇక్కడ ఉప్పును తయారు చేయడం అనేది జరిగింది. ఈ దండి యాత్ర చేసి గాంధీ గారు ఏం తయారు చేశాడు? ఉప్పును తయారు చేశాడు. అందుకే ఉప్పు సత్యాగ్రహం అనేది దేంట్లో భాగం నాన్న? దండి యాత్ర. అంటే గాంధీ గారు చేపట్టిన దండి యాత్ర దేనికి సంబంధించిందంటే ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించింది. దీన్నే శాసన ఉల్లంఘన ఉద్యమంలో ఇది అంతర్భాగంగా చెప్తాం. ఓకేనా? శాసన ఉల్లంఘన ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం అంతర్భాగం. దీంట్లో భాగంగా ఏ యాత్ర చేసిండు? దండి యాత్ర చేశారు. ఎవరు నాన్న? గాంధీజీ గారు. ఓకే, క్లియర్? ఇక మరొక ప్రశ్నను తీసుకొని చూసినట్లయితే జలియన్ వాలా బాగ్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? ఈ సంఘటన జలియన్ వాలా బాగ్ అనేటటువంటి ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే ఇక్కడ అమృత్సర్లోని ఉన్నటువంటి జలియన్ వాలా బాగ్ అనే ప్రాంతంలో 1919 ఏప్రిల్ 13వ తారీఖున, ఎప్పుడు నాన్న? ఏప్రిల్ 13వ తారీఖున ఇక్కడ అన్యాయంగా వీళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకొని ఉపన్యాసిస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ముందస్తు సమాచారం ఇవ్వకుండా బ్రిటిష్ అధికారులు దాడి చేసి కాల్పులు జరపడం అనేది జరిగింది. దాన్ని జలియన్ వాలా బాగ్ సంఘటన అంటాం. ఎప్పుడు జరిగింది? 1919 ఏప్రిల్ 13వ తారీఖున. ఇక్కడ మన ఆన్సర్ ఏంటిది నాన్న? ఏ, ఏప్రిల్ 13న జరిగింది. ఓకేనా, క్లియర్? మరొక ప్రశ్నని తీసుకొని చూసినట్టయితే 1857 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది అనేది క్వశ్చన్. యాక్చువల్లీ సిపాయిలు ఏం చేశారంటే నాన్న, సిపాయిలు ఫస్ట్ సిపాయిల తిరుగుబాటు ప్రారంభకుడు అంటే మంగల్ పాండే అనే చెప్పాలి. మంగల్ పాండే 1857 మార్చి 29వ తారీఖున అటాక్ చేశాడు. ఎప్పుడు నాన్న? 1857 మార్చి 29. ఎవరు అటాక్ చేశారు? మంగల్ పాండే. ఎవరు నాన్న? మంగల్ పాండే గారు. ఈ మహానుభావుడు ఈరోజు అటాక్ చేస్తే వాళ్ళు గాయపడ్డారు కానీ మరణించలే. గాయపడి తదుపరి ఉన్నటువంటి అక్కడ ఉన్న అధికారులు మంగల్ పాండే గారిని బంధించారు. ఇతన్ని 1858 ఏప్రిల్ 8వ తారీఖు 57 ఏప్రిల్ 8వ తారీఖు నాన్న 1857 ఏప్రిల్ 8వ తారీఖున
ఉరిదీయడం అనేది జరిగింది. ఈ రెండు కూడా క్వశ్చన్లే గతంలో. మంగల్ పాండే ఎప్పుడు ఎదురు తిరిగాడంటే 1857 మార్చి 29. మరి ఎప్పుడు ఇతన్ని ఉరిదీశారంటే అదే సంవత్సరం నెక్స్ట్ మంత్ 8వ తారీఖు, అంటే ఏప్రిల్ 8వ తారీఖు ఉరిదీయడం అనేది జరిగింది. అప్పుడు ఇతని ఉరిదీయడంతో ఈ సిపాయిలలో కొంత చలనత్వం వచ్చి మనము ఉక్కుమ్మడిగా తిరుగుబాటు చేయాలి, ఒక్కడే తిరుగుబాటు చేస్తే అతను ఉరిదీశారు. ఉక్కుమ్మడిగా ఈ బ్రిటిష్ వారి యొక్క నియంత్రణ విధానాన్ని మీద తిరుగుబాటు చేయాలని డిసైడ్ అయ్యారు. యాక్చువల్గా ఎప్పుడు తిరుగుబాటు చేయాలనుకున్నారు వీళ్ళంటే మే మంత్ ఎండింగ్, మే 30 లోపు తిరుగుబాటు ప్రారంభించాలని డిసైడ్ చేశారు. కానీ అక్కడ దాకా ఆగలే. ఇంతకు ముందే ఈలోపే 1857 మే 10వ తారీఖున, ఎప్పుడు నాన్న మే 10వ తారీఖున సిపాయిలు తిరుగుబాటు ప్రారంభించారు. ఎక్కడి నుంచి అంటే మీరట్ నుంచి. ఎక్కడి నుంచి నాన్న? మీరట్ నుంచి సిపాయిలు తిరుగుబాటు ప్రారంభించారు. మీరట్లో ప్రారంభించి చలో ఢిల్లీ అని నినాదించుకుంటూ మీరట్ నుంచి ఎక్కడికి బయలుదేరారంటే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి ఏ రోజు చేరుకున్నారు? మే 11వ తారీఖుకి చేరుకున్నారు. అర్థమైందా? సిపాయిల తిరుగుబాటుకు ప్రారంభకుడు మంగల్ పాండే, ఆయనైతే మార్చి 29, అతన్ని ఏప్రిల్ 8న ఉరిదీశారు. కానీ ఉక్కుమ్మడిగా అందరు సిపాయిలు ఎప్పుడు ప్రారంభించారు తిరుగుబాటు అంటే మే 10వ తారీఖున ప్రారంభించారు. ఏ ప్రాంతంలో? మీరట్లో. మీరట్ నుంచి వాళ్ళ ర్యాలీ ఎక్కడికి బయలుదేరింది? ఢిల్లీకి బయలుదేరింది. ఢిల్లీకి ఎప్పుడు చేరుకున్నారు? మే 11వ తారీఖుకి చేరుకున్నారు. ఓకేనా నాన్న? మన ఆన్సర్ ఇక్కడ ఏంటిది? మీరట్. ఇక మరో క్వశ్చన్ తీసుకొని చూద్దాం నాన్న. మరో క్వశ్చన్ తీసుకొని చూస్తే కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఎవరు ప్రారంభించారు? ఇగో ఈ నిర్మాణాన్ని ఎవరు ప్రారంభించాడు అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఇంపార్టెంట్, చదవాలి. క్వశ్చన్ శ్రద్ధగా చదివితే మన ఆన్సరు ఈజీగా వస్తుంది. ఏమన్నాడు? ఎవరు ప్రారంభించారు అన్నాడు. ఎవరు ప్రారంభించారు? హూ స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్? ఇక్కడ చూన్నానా, ఇల్టుట్మిస్ ఇచ్చాడు, అల్లావుద్దీన్ ఖిల్జీ ఇచ్చాడు, కుతుబుద్దీన్ ఐబక్ ఇచ్చాడు, బాల్బన్ ఇచ్చాడు. ఇక్కడ నీకు ఫస్ట్ తెలవాల్సింది ఏంటంటే కుతుబ్ మినార్ ప్రారంభించింది బానిస వంశం. ఏ వంశం? బానిస వంశం. ఈ పాయింట్ నీకు తెలవాలి. బానిస వంశం ప్రారంభించిందని. అప్పుడు ఇందులో బానిస వంశానికి సంబంధించిన వాళ్ళు వీరు ముగ్గురు. అల్లావుద్దీన్ ఖిల్జీ సంబంధం లేదు, అయిపోయాయి. ఒక ఆప్షన్ సమర్పయామి, తీసేసినాం. ఇంకా మన ఆన్సర్ 3 ఉన్నాయి. ఈ 3లో నువ్వు చూడాల్సినప్పుడు, ఈ 3లో నువ్వు ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ కుతుబ్ మినార్ని ప్రారంభించింది 1199లో. ఎప్పుడు ప్రారంభించారు? 1199లో. మరి 1199లో ఎవరి పీరియడ్ ఉంది నాన్న? కుతుబుద్దీన్ ఐబక్ పీరియడ్ ఉంది. బానిస వంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబకు కుతుబ్ మినార్ని ప్రారంభించాడు. మరి ఇతను ప్రారంభించిండు, ప్రారంభకుడు అంటే ఇతని పేరు చెప్పాలి. ఓకేనా? కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన వ్యక్తి అన్నాడు అనుకో, ఇల్టుట్మిస్. ఈయన ఏం చేశాడు? పూర్తి చేశాడు. గుర్తు చేసుకోవాలన్న. ఎట్లయినా ఇప్పుడు ఇట్లా వచ్చింది క్వశ్చన్, ఇప్పుడు ఇలా రావడానికి అవకాశం ఉంది. కుతుబ్ మినార్ని ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్ 1199లో. ఇతను నిర్మాణాన్ని ప్రారంభిస్తే కుతుబ్ మినార్ నిర్మాణం పూర్తి చేసిన వ్యక్తి ఇల్టుట్మిష్, ఆయన పూర్తి చేశాడు. ఇది 5 అంతస్తులతో ఉంది. ఎన్ని అంతస్తులనా? 5 అంతస్తులతో ఈ నిర్మాణం చేపట్టబడింది. ఇది 72.5 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. క్వశ్చన్ ఎట్లయినా పడవచ్చు, చూడండి. ఇలా అడిగిండు, మళ్ళీ తిప్పి ఎట్లయినా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి చేసిందంటే ఇల్టుట్మిస్, ప్రారంభించిందంటే కుతుబుద్దీన్ ఐబకు. ఎన్ని అంతస్తుల్లో ఉందంటే 5 అంతస్తుల్లో ఉంది. ఇది ఎంత? 72.5 మీటర్ల ఎత్తు కలిగి ఉంది కుతుబ్ మినార్. ఓకేనా? క్లియర్. ఇక మరొక ప్రశ్న చూసినట్లయితే, మరొక ప్రశ్న చూద్దాం నాన్న. మరొక క్వశ్చన్ తీసుకొని చూస్తే, దీన్హి ఇలాయ్ అనే కొత్త మతాన్ని ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏంటిదంటుండు? దీన్హి ఇలాయ్. ఈ దీన్హి ఇలాయ్ అనేటటువంటి మతాన్ని 1582లో, ఎప్పుడు నాన్న? 1582లో అక్బర్ చక్రవర్తి ప్రవేశపెట్టాడు. ఈయన ఎందుకు ఇది పట్టాడంటే, దీన్హి ఇలాయ్ అంటే దైవిక విశ్వాసం కలిగినవాడు అని అర్థం. మన తెలుగు భాషలో దైవిక విశ్వాసం కలిగినవాడు అని. ఈయన ఏం చేశాడంటే
ప్రపంచంలో ఆనాడు ఉన్నటువంటి అన్ని మతాల సారాంశాన్ని, అంటే అన్ని మతాలలో ఉన్నటువంటి మంచి అంశాలను తీసుకొని ఒక కొత్త మతాన్ని క్రియేట్ చేసిండు అక్బర్ చక్రవర్తి. దాన్ని ఏమన్నారు? దీన్ హీ ఇలాయి అన్నారు. అంటే ఇది దైవిక సమానం, దైవం మీద విశ్వాసం కలిగిన వాడని అర్థం. ఇందులో ఏం చెప్పాడు ఈయన? అన్ని మతాల సారాంశాలను తీసుకుండు కాబట్టి అన్ని మతాలు సమానమే. అంటే ఇక్కడ చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే హింసని విడనాడాలి, శాకాహారాన్ని మాత్రమే స్వీకరించాలి, అంటే మాంసాహారాన్ని తీసుకోకూడదు. ఈ అంశాలు ఈ దీనికి ఇలాయిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఇంకేమన్నారు? విగ్రహారాధన లేదు. ఎందుకు? అన్ని మతాలు సమానమే, దైవం మనలోనే ఉండు అనే ఒక భావన అక్బర్ ప్రవేశపెట్టిన దీన్ హిలాయ్ అనే మతంలో చెప్పబడింది. కాకపోతే అతని మరణానంతరం ఆ మతాన్ని ఎక్కువ మంది అనుసరించలే కాబట్టి అక్కడితోటి ఆ మతం ఆగిపోయింది, అంటే వృద్ధిలోకి రాలే. ఎప్పుడు? 1582లో. ఏ చక్రవర్తి? అక్బర్. ఏ సామ్రాజ్యం వీళ్ళది? మొఘల్ సామ్రాజ్యం. ఓకే, క్లియర్ నానా? మన ఆన్సర్ ఏంటిది? బి, అక్బర్. ఇక మరొక ప్రశ్నని తీసుకొని చూసినట్లయితే, మరొక క్వశ్చన్ తీసుకొని చూస్తే, సింధులోయ నాగరికత ప్రజలు ప్రధానంగా పూజించే దేవత ఏది? ఇక్కడ పూజించే దేవుడు అని రాసుకున్నాను. దేవత కాదు, దేవుడు ఎవరు? ఆ దేవత కూడా చెప్తాను, రెండు మాట్లాడతాను. ఎవరు పూజించబడిన దేవుడు ఎవరు అంటే, సింధులోయ నాయకత్వ ప్రజలు పూజించబడినటువంటి దేవుడు ఎవరన్నప్పుడు పశుపతి మహాదేవుడు. ఈయననే ఎట్లా పూజించారంటే, ఇప్పుడు తర్వాత కాలంలో ఇతన్ని శివునిగా భావిస్తారు. శివుడు అంటే ఇప్పుడు మనం ప్రజెంటు పూజిస్తున్నటువంటి శివుడు ఆనాటి కాలంలో ఏ పేరుతో పూజించబడ్డాడు? పశుపతి మహాదేవుని పేరుతో పూజించబడిండు. మరి దేవత ఎవరు అంటే అమ్మ తల్లి. పూజించబడినటువంటి దేవత ఎవరంటే అమ్మ తల్లి. అమ్మ తల్లిని ఇక్కడ ఆరాధించిరు. ఆరాధించబడినటువంటి దేవుడు అంటేనేమో పశుపతి మహాదేవుడు. ఇక్కడ ఆప్షన్స్ వీలేవురు కాబట్టి అది దేవుడిగా మార్చుకో అని చెప్పిన నేను. ఓకేనా? పశుపతి మహాదేవుడు. పూజించబడిన దేవత అంటే అమ్మ తల్లి. ఓకేనా నాన్న? మరి ఇంద్రుడు ఆరాధించబడిండు ఎప్పుడు? తొలివేద కాలంలో, అంటే ఆర్యులల్లా తొలివేద కాలంలో ఎక్కువగా ఆరాధించబడిన దేవుల్లో ఇంద్రుడు. మరి ఆర్యుల మలివేద కాలంలో ఆరాధించబడింది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇక్కడ అందరిని గురించి తెలుసుకోవాలి. పశుపతి మహాదేవుణ్ణి ఆరాధించింది సింధులోయ నాగరికత ప్రజలు. ఆనాడు ఆరాధించబడినటువంటి దేవత అంటే అమ్మ తల్లి. తర్వాత ఈ సింధు ప్రజల తర్వాత వచ్చింది ఆర్యులు. ఆర్యులల్లో తొలివేద ఆర్యులు ఇంద్రుని ఎక్కువగా ఆరాధించారు. అదే ఆర్యులల్లో మలివేద ఆర్యులు విష్ణువు, బ్రహ్మ, వీరితో పాటు మహేశ్వరులు, అంటే త్రిమూర్తుల ఆరాధన వచ్చింది మలివేద ఆర్యుల నాటికి. కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది నాన్న? పశుపతి మహాదేవుడు. అదే దేవత అంటే ఎవరి పేరు చెప్పవన్నా? అమ్మ తల్లి. గుర్తుంటుంది కదా? రైట్. మరొక నెక్స్ట్ క్వశ్చన్కి చూసినట్లయితే, మరో క్వశ్చన్ తీసుకొని చూసినట్లయితే, మౌర్య సామ్రాజ్యాధినేత చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి వచ్చిన గ్రీకు రాయబారి ఎవరు? అర్థమైందా? గ్రీకు రాయబారి ఎవరు మౌర్య చంద్రగుప్తుని యొక్క ఆస్థానానికి వచ్చిందని క్వశ్చన్. గ్రీకు రాయబారి ఎవరంటే మెగస్తనీస్. నాన్న ఇక్కడ ఒక నిమిషం చూడండి. ఫస్ట్ భారతదేశంలోకి గ్రీకు దండయాత్ర చేసినటువంటి వ్యక్తి అలెగ్జాండర్. అర్థమైందా? అలెగ్జాండరు మనకి ఇక్కడ ఉన్నటువంటి పోరస్ తోటి పోరాటం చేసిండు. ఇక్కడ దేశద్రోహి ఎవరంటే హంపి. ఈ హంపి పిలుపు మేరకు అలెగ్జాండర్ ఇండియాలోకి వచ్చి పోరస్ని ఓడించి అతని యొక్క దేశభక్తిని, అతని యొక్క పోరాటాన్ని మెచ్చుకొని తిరిగి మళ్ళా రాజ్యాన్ని అతనికే అప్పచెప్పి తిరిగి వెళ్ళిపోయాడు. ఎవరు? అలెగ్జాండర్. ఇతను పోతూ పోతూ ఇక్కడ ఈయన జయించినటువంటి ఈ సామ్రాజ్యాలు, అంటే భారత్ కాకుండా మిగిలిన సామ్రాజ్యాలు ఉన్నాయి కదా, ఈ జయించిన వాటిని చూసుకునే బాధ్యత ఎవరికి అప్పచెప్పిండంటే సెల్యూకస్ నికేటర్కి అప్పచెప్పాడు. ఇతను తన దేశం చేరుకోకముందే మార్గ మధ్యలో మరణించింది ఎవరంటే అలెగ్జాండర్. అతను మరణించిన తర్వాత ఇతను మరణించిన విషయాన్ని తెలుసుకున్నటువంటి సెల్యూకస్ నికేటరు అప్పటిదాకా అతని కింద ఉన్నటువంటి అతను మరణించగానే ఇతను ఉన్నటువంటి ప్రాంతానికి స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అనేది జరిగింది. సెల్యూకస్ నికేటరు స్వతంత్రాన్ని ప్రకటించుకున్న తర్వాత ఇతని రాయబారిగా భారతదేశంలోకి ఎవరిని పంపిండంటే మెగస్తనీస్ని పంపాడు.
అంటే గ్రీకు రాయబారిగా రాబడిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఇక్కడ మెగస్తనీస్. ఎవరు పంపించారు? సెల్యూకస్ నికేటర్. సెల్యూకస్ నికేటర్ ఎవరు? అలెగ్జాండర్ కింద పనిచేసిండు. అంటే అలెగ్జాండర్ మరణించినాక ఇతను స్వాతంత్రాన్ని ప్రకటించుకొని ఇతను చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి రాయబారిగా మెగస్తనీస్ని పంపాడు. మెగస్తనీస్ ఇక్కడ వచ్చి రాసినటువంటి గ్రంథం ఏంది నాన్న? ఇండికా. భారతదేశ చరిత్ర గురించి లేదా మొఘల్ సామ్రాజ్యం గురించి తెలియజేసినటువంటి తొలి విదేశీ గ్రంథం ఏంటంటే ఇండికా. అట్లనే శాతవాహనుల గురించి కూడా తెలియజేసిన తొలి విదేశీ గ్రంథం ఏంటంటే ఇండికనే. రాసినటువంటి వ్యక్తి మెగస్తనీస్. ఎవరైనా గ్రీక్ రాయబారి. ఓకేనా నాన్న? క్లియర్? ఇది గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లని కొన్నిటిని మనం ఈరోజు చూడడం అనేది జరిగింది. ఎస్ఐపిసిలలో ప్రీవియస్లో వచ్చినటువంటి ప్రశ్నలు ముఖ్యంగా మన హిస్టరీ నుంచి. మరి మరొక క్లాస్లో మరిన్ని ప్రశ్నలు తీసుకొని మీ ముందుకు వస్తాం. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ దగ్గర మిత్రులకి షేర్ చేయండి.